నేడు ఈ పాఠను మనం ఆలోచన చేయగలిగితే దేవుని స్వరూపం, దేవుని రూపం, దేవుని రూపం ఎలా ఉంటుంది అని మనం ఎవరైనా ప్రశ్నించగలిగితే, ఇదిగో దేవుని రూపం ఒక జంతువు రూపంలోనో, ఒక చెట్టు రూపంలోనో, లేదంటే ఒక మానవ ఆకారం కలిగినదిగానో ఇలా అనుకొని పొరపడుచున్నారు. ఇంతకీ దేవుని స్వరూపం గురించి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మాట్లాడుతూ, దేవుని కొరకు ఒక మందిరాన్ని నేను కట్టాలనుకున్నాను, నా తండ్రి కట్టాలనుకున్నారు, మరి నా ద్వారా ఈ పనులు పూర్తి చేయించుకున్నారు అని దేవుని గురించి ఆలోచిస్తూ ఆయన సంతోషపడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటల గురించి మనం ఆలోచించగలిగితే, మీరు నా కొరకు మందిరం కడతారా, ఇంతకీ మీరు కట్టినటువంటి మందిరంలో నేను నివసించగలనా అని దేవుడు మాట్లాడుతున్నారండి. ఒకసారి అపోస్తలుల కార్యములో 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఆ మాటను మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 50వ వచనము, ఆకాశము 47-50 కలిసి ఉంటుంది. పై మాటలు చూసుకుని కింద. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించును. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టదురు. ఏంటంటే దేవుని కొరకు సొలొమోను ఒక మందిరాన్ని కట్టించారంట. దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తే, మరి ఆయన స్వరూపాన్ని గురించి దేవుడు చెబుతున్న ఈ మాటల గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో నా రూపం ఏంటి తెలుసా? ఆకాశము నా సింహాసనము. నా సింహాసనం ఎక్కడ ఉందంటే ఆకాశంలో ఉంది. మరి భూమి ఎలా ఉందంటే నా పాదపీఠం, కేవలం పాదం పెట్టుకునే పాదపీఠంగా భూమి ఉందంట. మీరు నా కొరకు ఎలాంటి మందిరాన్ని మీరు కట్టదురు. ఆకాశం నా సింహాసనం అయితే, భూమి నా పాదపీఠం అయితే, మీరు నా కొరకు ఎలాంటి మందిరాన్ని మీరు కడతారు? ఇదిగో నా రూపం. ఈ మీరు కట్టిన నిర్మాణాలకి పట్టే రూపం కాదు. నా రూపం అది విశ్వరూపం. నా రూపం ఎంత పెద్దది అని దేవుని రూపం గురించి చెప్తున్నారండి. చాలామంది మాట్లాడుతూ ఏమంటుంటారు, అరే మరి ఇప్పటి వరకు నన్ను ఒకవైపు చూసావు, మరోవైపు చూడకు అని నా విశ్వరూపం నేను చూపిస్తానంటారు. అంటే వారి విశ్వరూపం అంటే అప్పటి వరకు లోపల దాచుకున్న రూపం ఏదన్నమాట ఒకటి. అంటే లోపల నుండి రూపాన్ని, ఇదిగో నా రూపాన్ని, నా విశ్వరూపాన్ని నువ్వు చూడాలనుకోవద్దు, అది భయంకరంగా ఉంటుంది అని మాట్లాడుతుంటారు. ఇక్కడ దేవుని రూపం ఎలాంటిదంటే, మనుషులు ఆలోచించిన విధంగా దేవుని రూపం చిన్నది కాదు. దేవుని రూపం మరి చాలా పెద్దది. దానినే విశ్వరూపం అంటారు. మరి దేవుని రూపమే ఇంతదైతే ఆ దేవుణ్ణి మోషే గారు చూశారు అని, మోషే గారు దేవుని చూశారు అని చెప్తుంటారు చాలామంది. అలా చెబుతూ మేము కూడా దేవుడిని చూసాము, మేము కూడా కలలో దేవుడితో మాట్లాడాము, మాకు దేవుడు కనబడ్డారు అని చెప్తుంటారు. ఇంతకీ మోషే గారు చూసింది దేవుడినేనా అని మనం ఆలోచించగలిగితే, ఇదే అపోస్తలుల కార్యంలోనే 7వ అధ్యాయము 30వ వచనం మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనము, 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వత అరణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. అక్కడ మోషే గారికి కనబడ్డారు. ఎవరు కనబడ్డారు? సీనాయి పర్వత అరణ్యమందు అక్కడ మోషే గారికి ఎవరు కనబడ్డారు? ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను. అక్కడ మోషే గారు దేవుని రూపాన్ని చూడాలని ఆశపడ్డారు. దేవుణ్ణి ఎలాగైనా సరే నేను చూడాలి అని అనుకున్నారు. చూసింది దేవుణ్ణి అని అనుకుంటే పొరపాటని, ఎప్పుడో నిర్గమకాండంలో జరిగిన సందర్భాలని
మరలా దేవుడు క్రొత్త నిబంధనలు రాయించారంటే ఇదిగో అక్కడ కనబడింది ఎవరు? వీరు దేవుడు అని అనుకోవడం పొరపాటు. ఆయన రూపాన్ని ఎవరు చూడలేరు. అక్కడ మోషే గారు చూసింది, అక్కడ చూడాలి అని ఆశపడింది ఎవరంటే చూసింది దేవదూతని. దేవుని చూడాలనుకున్నారు కానీ అక్కడ మోషే గారు చూసింది దేవదూతని చెప్తున్నారండి. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం రాగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం రాగలిగితే, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. ఇంతకీ దేవుణ్ణి ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎన్నడూ కూడా చూడలేదంట. మరి చూసింది ఎవరు? ఎవరు చూశారంటే దేవుని చూసింది ఎవరంటే తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరచును. యేసుక్రీస్తు వారు మాత్రమే తండ్రి అయిన దేవుని చూశారు. ఆయన మాత్రమే ఆయన గురించి బయలుపరిచారని చెప్పబడుతుందండి. ఇంతకీ దేవుని రూపం గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆది కాండము 1వ అధ్యాయానికి మనం రాగలిగితే, ఆది కాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలలో మనం చూడగలిగితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువును ఏలుగురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఇక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నారు. మన పోలిక మన స్వరూపం అన్నారు. ఇంతకీ అక్కడ ఎవరెవరు ఉన్నారని మనం ఆలోచించగలిగితే ప్రారంభంలో దేవుడు ఉన్నారు. 1వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే అక్కడ ఎవరున్నారు? ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు ఉన్నారు, వాక్యమందు యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఇంతకీ వీళ్ళ రూపం ఎలాంటిది? వీళ్ళ రూపం ఎంత గొప్పదంటే తండ్రిదే విశ్వరూపమైనప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుది అది ఎంత ఆకారం? యేసుక్రీస్తు వారిది కూడా అది విశ్వరూపం. ఇక పరిశుద్ధాత్మ దేవునిది, పరిశుద్ధాత్మ దేవునిది కూడా అది విశ్వరూపం. అంటే అంత పెద్ద ఆకారం ఎవరు? మరి ఎవరికి అంత చిక్కినంటే ఆకారం ఎవరిదంటే తండ్రిది. తండ్రి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకే మన పోలిక చొప్పున దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయమని చెప్పారు. కింది మాటలోకి వచ్చేసరికి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. దేవుని స్వరూపమందే వారిని సృజించినట్లుగా కనబడుతుంది. అంటే దేవుని రూపాన్ని ఎవరికి ఇచ్చారు? దేవుని రూపాన్ని మనిషికి ఇచ్చారు. దేవునిలో ఉండే ఆత్మను ఎవరికి ఇచ్చారు? మనిషికి ఇచ్చారు. అందుకే ఇదిగో మీరు ఆత్మ గనుక ఇప్పుడు ఆయన ఆరాధించే వాళ్ళని మరి ఎలా ఆరాధించాలి? దేవుడు ఆత్మ గనుక దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. దేవుని ఆకారం, దేవుని రూపం, దేవుని రూపాన్ని ఎవరికి ఇవ్వడం జరిగింది? దేవుని రూపాన్ని మనిషికి ఇవ్వడం జరిగింది. తొలి మానవునికి ఇవ్వడం జరిగింది. ఆదాము నుంచి పుట్టుకొచ్చిన వారే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ. అందుకే ఇదిగో మీరు ఎలా ఆరాధించాలంటే ఇదిగో దేవుడి ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలి. దేవుడు నరులకు ఇచ్చిన రూపము అది విశ్వరూపము. అందుకే ఈ ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే ఎలా ఉంటుందో తెలుసా? అది ఒక మహా ఉన్నతమైన లోకానికి చేరుకోగలిగే అంత గొప్పదిగా ఉందండి. శరీరంలో ఉన్నంత వరకు ఇదిగో ఈ ఆత్మ విషయం ఎవరు పట్టించుకోరు. ఆత్మకు కావలసిన ఆహారాన్ని ఎవరు పెట్టరు. ఆత్మ సంబంధమైనటువంటి మాటలు ఎవరు వినరు.
కానీ ఈ ఆత్మ ఈ భూమి మీద ఈ దేహాన్ని విడిచిపెడితే అది మరి దేవుని కొరకు బ్రతికితే ఎక్కడికి వెళ్తుంది? నెమ్మది పొందే స్థలానికి. ఒకవేళ దేవుని కొరకు బ్రతకకపోతే యాతన పడే స్థలానికి వెళ్ళిపోతుంది. మరి అంతటి భయంకరమైన పరిస్థితుల్లోనికి ఎవరు తీసుకుని వెళ్ళిపోతున్నారు ఈ ఆత్మని? మనుషులుగా ఉన్నటువంటి మనమే. అందుకే ఈ ఆత్మకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక ఉదాహరణను మరి దేవుడు చూపిస్తూ కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఇదిగో నీవు విత్తినది అది ఏ విత్తనమైనా సరే, అది ఒక గోధుమ గింజ, లేదంటే ఒక ఆవ గింజ, లేదంటే ఒక చింత గింజ, లేదంటే ఒక మామిడి గింజ, ఏ విత్తనమైనా సరే అది భూమిలో పడి చచ్చితేనే దానికి మరో జీవితం, మరో బ్రతుకు. అలా ఒక చిన్న గింజను విత్తుతున్నావు మనిషి. ఇది ఎలాంటి ఆకారాన్ని ధరించుకుంటుంది? చింతగింజ ఎంత ఉంటుందండి? చిన్నది, మన గోరంత ఉంటుంది. పెద్ద గింజలు అనుకోండి, చింత గింజలో పెద్ద ఆకారం కలిగిన గింజ అనుకోండి, అది ఎంత ఉంటుంది? మన బొటన వేలు గోరంత ఉంటుంది, అంతే కదా. ఇంకా దానికంటే పెద్దదిగా ఒక 5 కేజీలు బరువు, లేదంటే 10 కేజీలు బరువు అంత ఉంటుంది ఒక చింత గింజ, ఉండదు. మరి ఒక విత్తనం చిన్నదే, కానీ అది మొక్కగా మారి మొలకెత్తి మొక్క మహావృక్షంగా మారితే ఎంత ఉంటుందండి? ఆ చింత చెట్టు ఉండే ప్రదేశంలో కనీసము ఒక 4 బిల్డింగ్లన్నా కట్టొచ్చు, అవునా కదా? అంత మహా ఆకారంలోకి వెళ్ళిపోతుంది. అలాగే ఒక రాగి చెట్టు, లేదంటే ఒక మర్రి చెట్టు ఎంత ఉంటుంది? రాగి విత్తనం కానివ్వండి, మర్రి విత్తనం కానివ్వండి, ఎంత ఉంటుంది? మనకి ఇంట్లో రాగులు కనపడుతుంది కదా, రాగులు, అది ఎంత ఉంటుంది? ఆవగింజ అంత, లేదా ఇంకొంచెం పెద్దది. మర్రి విత్తనం కూడా దాదాపు అంతే ఉంటుంది, లేదంటే ఇంకొంచెం చిన్న సైజులో కూడా కంటికి మరి చూడడానికి అతి చిన్నదిగా కనబడుతుంది. అలాంటి ఒక విత్తనం ఆ పండుని తిని పక్షులు ఎక్కడో గోడ మీదనో, లేదంటే కోటల గోడ మీదనో అలా దాన్ని మలాన్ని విసర్జించినప్పుడు ఎక్కడో చిన్న గ్యాప్ దొరికితే చాలు, ఆ గ్యాప్లో నుంచి పెద్ద పెద్ద వృక్షాలు మొలుచుకొచ్చేస్తుంటుంది. ఎందుకని? విత్తనం ఎంత చిన్నది, అది మరణించిన తర్వాత అది మార్చుకునే మరో రూపం ఎంతది? అది అతి పెద్దది. మనం అనుకోవచ్చు, మరి మనలో ఉన్నటువంటి ఆత్మ ఇది దేవుని ఆత్మ అయితే మరి మనం అందరము ఎలా ఉండాలి? దేవుని పోలికగా ఉండాలి కదా. దేవుడు ఎలా ఉంటాడు అలానే మనం ఉండాలి కదా. మరి ఎలా ఎందుకు ఉన్నాము అని ఆలోచన రావచ్చు. దేవుడు నరులను ఎలా పుట్టించాడు? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తే ఈ మనుషులు ఎలా మారిపోయారు? వివిధ తంత్రములను కల్పించుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా అలా మారిపోయారు. ఒక విత్తనం గురించి ఇంతగా చూపించి, ఇదిగో ఈ విత్తనాన్ని చూస్తున్నటువంటి మనిషి, నీ మనిషి దేహంలో ఉంటే ఆత్మ ఒక్క క్షణంలోనే ఇదిగో ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోగలుగుతుందంటే అంత శక్తి ఆత్మకి ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. మనమందరము దేవునిలో నుంచి వచ్చిన వారం కనుక మన ఆత్మ కూడా మరి అదే వేగంగా ఎలాగైతే దేవుడు మనకి ఇచ్చాడో ఆయన రూపాన్ని, ఆ రూపం మరణించిన తర్వాత ఆత్మ రూపం, అది విశ్వరూపం, ఆ రూపం ఒక్క క్షణంలోనే ఇదిగో దేవుని కొరకు మనం బ్రతికామా, దేవుని పనులు చేసి ఆయన కొరకు మనం ఆలోచించామా, దేవుడు ఇచ్చి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోతాం. లేదా దేవుని కొరకు బ్రతకలేదా యాతన పడే స్థలానికి వెళ్ళిపోతాం. ఎంతసేపు అంటే, లేదండి లేదు ప్రభువా నేను గంట సేపు ఉండి ఇదిగో మా వాళ్ళంతా వచ్చి మరి నేను మరణించానో లేదని చూసి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఏడుస్తున్నారు, నా కొరకు ఏదైతే తెచ్చారో మరి ఎలా బాధపడుతున్నారు, నేను సంపాదించిన ఆశల కోసం ఏమన్నా మరి వెతుకుతున్నారా, ఎక్కడ దాచారు డాక్యుమెంట్స్ అని ఇలా మరి చూసి వస్తాను, 1 గంట ఆగండి అని చెప్పడానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహంలో పెట్టినటువంటి ఆత్మ ఒక్క క్షణంలోనే వెళ్ళిపోవాలి. ఒక క్షణంలోనే మన దేహం నుంచి వెళ్ళిపోవాలి. భూమి మీద ఉండడానికి దానికి అవకాశం లేదు. అందుకే ఆ ఆత్మరూపము ఎంత గొప్పదో ఒక విత్తనాన్ని చూపించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనానికి మనం రాగలిగితే, ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనానికి మనం రాగలిగితే,
ఇక్కడ ఆదాము వంశావళి గురించి చెబుతూ దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను. ఇదిగో దేవుడు ఆదాముని సృజించాడు. అలా ఆదామును సృజించిన దినమున ఎలా చేశాడు? దేవుని పోలికగా చేశాడు. అంటే దేవుని పోలిక, దేవుని రూపాన్ని ఆదాము గారికి ఇచ్చారు. ఇప్పుడు ఆదాము గర్భంలో వచ్చినటువంటి ఒక కయీన, హేబేల, చేత, ఆ తర్వాత పుట్టినటువంటి కుమారుల ఎవరు వచ్చినా వారందరి రూపం ఎవరి రూపం? అది దేవుని రూపం. ఆ దేవుని రూపం గురించి చెప్తున్నారండి. మరలా మనం అపోస్తలుల కార్యానికి మనం రాగలిగితే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వర్షాలు మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26, 27 వర్షాలు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరను ఏర్పరచను. ఇది దేవుణ్ణి కనుగొంటారేమోని యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి అంటే ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృజించారంటండి. మనమందరం కూడా ఆదాము నుండి వచ్చిన వాళ్ళమే. మరి ఆదాములోనికి వచ్చిన ఆత్మ ఎవరిది? దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయదమన్నాడు. అంటే ఆదాములోనికి ఎవరి రూపం వచ్చింది? దేవుని రూపం. దేవుని రూపం అది విశ్వరూపం అయితే ఆదాములో ఉన్నటువంటి రూపం అది కూడా విశ్వరూపమే. ఈరోజు మనం అందరం ధరించినటువంటి ఈ శరీరంలో ఆత్మ ఉంది కనుకనే నేను నిలవబడి మాట్లాడుతున్నాను. ఆత్మ ఉంది కనుకనే మీరు పాడగలుగుతున్నారు, ప్రార్థన చేయగలుగుతున్నారు, మరి మాట్లాడగలుగుతున్నారు, లేచి తిరగలుగుతున్నారు. అదే ఒకవేళ ఆత్మే కనుక లేకపోతే మనము ఎలాంటి వారిగా ఉండేవాళ్ళము? ఆత్మ లేదనుకోని ఈ దేహంలో, ఈ శరీరంలో ఏమంటారు? శవం అంటారు. అంటే ఆత్మ లేని ఏ దేహమైన కూడా అది ఏంటి? అది శవం. అలాంటి వాటిని ఎవరన్నా కావాలనుకుంటారా? ఎవరు కావాలనుకోరు. ఎవరు అందరూ వద్దని అనుకుంటారు. ఇక్కడ దేవుడు ఇది ఎంత ఆకారం, అంత ఆకారాన్ని ఈ శరీరంలో ఉంచారంటే ఇదిగో దేవుని ఆత్మను మరి ఇచ్చారంటే ఇదిగో నా పిల్లలు నాలానే ఉండాలి, నా పిల్లలు నా కొరకే జీవించాలి, ఇదిగో నా కొరకే నా పిల్లలు భూమి మీద ఉండాలనుకున్నాడు. కనుకనే ఆయన రూపాన్ని మనకు ఇవ్వడం జరిగిందండి. పౌలు గారు గలతీయులకు పత్రిక రాస్తూ ఆయన బాధపడుతూ ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి మనం ఆలోచించగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు పత్రికను రాస్తూ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడగలిగితే, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని పౌలు గారు చెబుతున్నారంటే ఇక్కడ గలతీ సంఘానికి పత్రిక రాస్తున్నారు. మరలా మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎందుకు? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలని. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు అంటే క్రీస్తులోనికి వచ్చేంత వరకు ఏ వేదన కలిగి ఉన్నారంట పౌలు గారు? ప్రసవ వేదన అంటండి. ప్రసవ వేదన ఎంత భయంకరంగా ఉంటుంది. ప్రసవించే తల్లులు అడిగితే చెప్తారు ఎంత భయంకరంగా ఉంటుందంటే అసలు మనకి శిశువే వద్దు, అసలు ఆ గర్భం ఎందుకు ధరించామన్నంతగా బాధపడిపోతుంటారు. ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటారండి. అంటే ఆ నొప్పుల్ని ఆ బాధను కూడా మర్చిపోతారు. ఇక్కడ పౌలు గారు పడుతున్నారు ప్రసవ వేదన పడాలంటే ముందు ఎన్ని నెలలు కష్టపడాలి తల్లి? 9 నెలలు కష్టపడాలి. మరి 9 నెలలు కష్టపడిన తర్వాత మరలా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎంతగానో మరి ఆహార విషయంలోనూ, పానీయ విషయంలోనూ, నిద్ర విషయంలోనూ ఎంతగానో మరి జాగ్రత్తలు పాటించుకుంటూ ఆ గర్భంలో పుట్టబోయే శిశువు కొరకు ఎదురు చూస్తూ ప్రసవ వేదన పడుతున్నప్పుడు అలాంటి ప్రసవ వేదన గురించి మాట్లాడుతూ ఇదిగో క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలని, క్రీస్తు రూపం మీలో రావాలని, క్రీస్తు రూపం మీ యందు ఉండాలని నాకు ఎలా ఉందంటే
ప్రసవ వేదన కలుగుచున్నది అని చెబుతూ ఆయన మాట్లాడుతూ, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే ఒకసారి కాదంటండి, మరలా ప్రసవ వేదన కలుగుచున్నదంట. అంటే ఏ రూపము? క్రీస్తు రూపం రావాలని. ఈ క్రీస్తు రూపం ఎవరిది? తండ్రిది. దేవుడి రూపం కదా. దేవుడి రూపము, క్రీస్తు రూపము, పరిశుద్ధాత్మ రూపము. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చారు? తండ్రిలో నుంచి వచ్చారు. దేవుని రూపము ఎలాంటి రూపము? విశ్వరూపం. అలాంటి విశ్వరూపంలో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తుల వారు మరి ఎంత గొప్పవారు! ఆయన ఆకారం ఏంటి? ఆయనది విశ్వరూపము. మరి పరిశుద్ధాత్మది విశ్వరూపం. అలాంటి రూపం, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలని, క్రీస్తు రూపంలోనికి మీరు రావాలని, అలాంటి రూపాన్ని మీరు కలిగి ఉండాలని, ఇదిగో నేను ప్రసవ వేదన పడుచున్నాను పౌలు గారు చెప్తున్నారండి. ఒకసారి మనం ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనానికి మనం రాగలిగితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనానికి మనం రాగలిగితే, ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. దేవుడు నరులను ఎలా పుట్టించారంట? యథార్థవంతులుగా పుట్టించారంట. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తే భూమి మీదకి వచ్చినట్టు మనుషులు ఎలా మారిపోయాడు? వివిధ తంత్రములు కల్పించుకున్నారు. అంటే మనుషులు కల్పించుకున్నారు, కానీ దేవుడైతే నరులు యథార్థవంతులుగా పుట్టించాడు. మనుషులు ఎన్ని తంత్రాలు కల్పించుకుంటారండి. ఈరోజు బైబిల్ తరగతి ఉంది. బైబిల్ తరగతి ఉన్నప్పుడు ఎన్ని పనులు ఉంటాయి మనకి? బట్టలు ఉతికే పని ఆ రోజే ఉంటుంది, ఇల్లు శుభ్రపరిచే పని ఆ రోజే ఉంటుంది, పిల్లలకి ట్యూషను ఆ రోజే ఉంటుంది, ఇక బంధువులు మన ఇంటికి రావడం ఆ రోజే ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా. ఇప్పుడు ఇన్ని పనులు ఉన్నప్పుడు బైబిల్ తరగతి అని అనగానే వీటినన్నిటినీ మనం ప్రక్కన పెట్టేసి రావాలా లేదా? వచ్చేది. అందుకే పౌలు గారు మాట్లాడుతూ, ఇదిగో మరలా మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు ఇదిగో నేను పడుతున్నాను నొప్పులు. ఇలాంటి నొప్పులు ఒకసారి తల్లి బిడ్డల కంటే ఒకసారి పడుతుందేమో, ఇదిగో నేనైతే మరలా ప్రసవ వేదన నాకు కలుగుచున్నదని బాధపడుతున్నారంటే, ఇదిగో మనుషులైనటువంటి వారు వివిధ తంత్రములు కల్పించుకున్నారు కనుకనే ఇదిగో మనుషులుగా ఉన్నటువంటి మీరు వివిధ తంత్రములు కల్పించుకున్నారు. ఈ వివిధ తంత్రములు కలిగినటువంటి మనిషి దేవుని కొరకు, దేవుని రూపం కొరకు, దేవుని స్వరూపం కొరకు ఆలోచించాలని బాధపడుతున్నారండి. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారు? భూమి మీదకి వచ్చినట్టు మనిషిని దేవుడు ఎలా చేశాడంట? యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులుగా పుట్టిస్తే వాళ్ళు ఏం చేశారంటే రకరకాల పనులు పెట్టుకున్నారంటండి. వివిధ తంత్రములు దేవుడు ఇవ్వలేదు, వీళ్ళే కల్పించుకున్నారు. వీళ్ళే కల్పించుకొని ఇదిగో పనులన్నీ పెట్టుకున్నారండి. మరి మనం ఆలోచన చేయగలిగితే ఆదివారం అనుకోండి, ఆదివారం ఆడవాళ్ళకి ఏది? సెలవు. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలి. 6 దినాలు పనికి వెళ్తాం అంటే 7వ రోజు ఆదివారం వస్తుంది. ఈ ఆదివారం రోజు ఏది కావాలి? మనకి నాన్ వెజ్ కావాలి, మటన్ లేదా చికెన్ తెచ్చుకోవాలి. ఏంటి పిల్లలు 6 రోజులు పప్పన్నమే తిన్నారు, 7వ రోజు ముక్క వండి పెట్టద్దా? మరి ముక్క కొరకు ఆలోచిస్తారు. ఆ చికెన్ లేదా మటన్ తెచ్చుకొని వండే లోపల ఏమైపోతుంది? సమయం అయిపోతుంది. ఇక స్నానాలు చేయాలి, ఇక భోజనం చేయాలి, టిఫిన్ చేయాలి. ఇవన్నీ చూసుకునే లోపు ఆరాధనకు బయలుదేరదాం అనుకునే లోపు ఏం వెళ్తాంలే 10:30 అయిపోయింది కదా, జయశాల్ గారు మాట్లాడేసి ఉంటారు. జయశాల్ గారు మాట్లాడేసి ఉంటారు కనుక మనం వెళ్ళి చేరగలమా? చేరలేము. ఇంక మధ్యలో వెళ్ళామనుకోండి, ఇది ఆలస్యంగా వచ్చారని దైవ సేవకులు మళ్ళీ ప్రసంగించేస్తుంటారు. కనుక వెళ్ళడం ఎందుకు? ఆగిపోతే పోలేదా అని ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక కొంతమంది గురించి మనం ఆలోచించామనుకోండి, ఎలా ఉంటారు? ఇప్పుడు పాటలు పాడేసి ఉంటారు. ముందు వెళ్ళామా, మనకి ఇప్పుడు ఏమి ఇచ్చేస్తారు? పాటలు పాడమని చెప్పిస్తారు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఇంట్లో ఏదైనా పనులు చేసుకొని కొంత లేటుగా వెళ్ళామనుకోండి, పాటలు పాడే కార్యక్రమం అయిపోయి ఉంటుంది.
పాటలు పాడిన తర్వాత ఏముంటుంది? బైబిల్ పఠనం ఉంటుంది, లేదంటే ప్రార్థన ఉంటుంది. ఇప్పుడు ఈ సమయానికి సంఘంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక ఇవి అయిపోయే లోపు మనం వెళ్ళగలిగితే ఇంకేముంటుంది? మనకు ఆ అవకాశము ఉండదు. మనం వెళ్ళి పాటలు పాడే పని ఉండదు, ప్రార్థన చేసే పని ఉండదు. మరి కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, ఇదిగో ఏమంటాంలే, ప్రసంగించేది పలానా వాళ్ళు కదా, ఏం మాట్లాడతారులే, మాట్లాడేదే కదా మాట్లాడతారు, చెప్పిందే కదా చెప్తారు కనుక మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్దాంలే అని ఇలా వచ్చేవాళ్ళు కొంతమంది. మరి కొంతమంది అంతా అయిపోయి ఉంటుంది, ఇంకా చివరిలో వెళ్ళి మనం ఏం చేయగలిగింది ఏమీ లేదు కనుక ఇదిగో మనము అయిపోయి ఏం చక్క ఇంట్లో కూర్చొని సీరియల్లో ఏదైనా సినిమానో, ఈరోజు ఆదివారం కదా మంచి మంచి సినిమాలు వేస్తుంటారు, మంచి మంచి సీరియల్స్ వస్తుంటాయి, వాటిని చూసుకొని మనం కాలక్షేపం చేద్దాం అని ఇలా ఆలోచిస్తుంటారు. ఎంతకీ దేవుడు నరుని ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. మనుషులు ఎలాంటి తంత్రములు కల్పించుకుంటున్నారు? వివిధ తంత్రములు. అంటే దేవుడిచ్చాడా, వీళ్ళు కల్పించుకుంటున్నారంటే మనిషినే కల్పించుకుంటున్నారు. నిజంగా ఒకవేళ నిజంగా ఇప్పుడు ఉద్యోగం ఉంది, ఖచ్చితంగా ఆ ఉద్యోగానికి వెళ్ళాలి, ఇంకా వేరే మార్గం లేదు అన్న పరిస్థితులు ఏం చేయాలి? ఇంకా తప్పదు, లేదంటే పని చేయాలి. కొన్ని పరిస్థితుల్లో ఆదివారం కొంతమంది బిల్డింగ్ వర్క్ చేసేవాళ్ళు అనుకోండి, గృహ ప్రవేశాలు ఎప్పుడు పెట్టుకుంటారు? ఖచ్చితంగా ఆదివారమే. అలాంటి పరిస్థితుల్లో ఇంకా వెళ్ళక తప్పదు అన్న పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది. అంతే తప్ప అదే పనిగా మరి ప్రతి వారము పని ఉండదు, ప్రతి వారము సెలవు దినమనింది. దేవుడు చక్కగా మనుషులందరికీ మనందరం కూడుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించాడు. ఆ అవకాశంలో ప్రతి ఒక్కరం కూడా మనం కూడుకోవాలి. మనం యథార్థవంతులుగా పుట్టించి దేవుని కొరకు ఆలోచించమని భూమి మీదకి మనల్ని పంపితే పుట్టిన యథార్థవంతంగా పుట్టిన మనిషి వివిధ తంత్రములు కల్పించుకుంటున్నాడు. అదేవిధంగా దేవుడిచ్చినటువంటి ఆ గొప్పతనాన్ని ఏం చేస్తున్నాడంటే పోగొట్టుకుంటున్నారండి. ఈరోజు ఒక సద్దాం హుసేన్, ఒక బిన్ లాడెన్, ప్రభాకరన్ పిల్లై ఎంతోమంది నక్సలైట్లుగా ఉగ్రవాదులుగా ఉన్నారంటే ఇదిగో వాళ్ళు పుట్టేటప్పుడు ఏమన్నా ఉగ్రవాదులుగా పుట్టారా? తుపాకులు, కత్తులు, బాంబులు పట్టుకొచ్చారా? లేరే. వాళ్ళు పుట్టింది ఎలా పుట్టారు? యథార్థవంతులుగానే పుట్టారు. మరి పెరిగే కొలది వివిధ తంత్రాల వాళ్ళే కల్పించుకుంటున్నారు. ఒకసారి కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు వారిని ధ్యానించేవారు ధన్యులు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఇక్కడ దేవుడు ఎందుకు ఈ మాటలు రాయించారు అని మనం ఆలోచన చేయగలిగితే, 6 నెలలు వారు వీరితో సహవాసం చేస్తే, 6 నెలలు ఒకరితో ఒకరు సహవాసం చేస్తే ఏమైపోతారంట? వీరు వారైపోతారంట, వారు వీరైపోతారు. అంటే 6 నెలలు సహవాసం చేస్తేనే వారు వీరైపోతే, వీరు వారైపోతే, మరి ఎల్లప్పుడూ లోకంలోనే ఉన్నామే. మరి లోకం నుంచి మనం దూరపరిచాడు కదా, లోకం నుంచి దేవుడు మనల్ని వేరుపరిచాడు కదా. లోకంలో నుంచి వేరుపరిచి క్రీస్తు రక్తాన్ని మనకి ఇచ్చి మనల్ని క్రీస్తు రక్తంతో కడిగి, ఇదిగో మీరు నా సొత్తైన ప్రజలు, మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, మీరు నా కొరకు ఆలోచించాలి అని అన్నప్పుడు భూమి మీద పుట్టుకొస్తున్న మనిషి యథార్థవంతంగానే పుట్టినప్పటికీ ఎలా మారిపోతున్నాడంటే ఎన్నో పనులు పెట్టుకుంటున్నాడు, ఎన్నో మరి దుష్టుల ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నాడు. పుడుతున్నప్పుడు పిల్లవాడు యథార్థవంతులుగా పుట్టినప్పటికీ దుష్టుడిగా మారిపోతున్నాడు. అందుకే దావీదు గారు ఏమని చెప్పారంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. 6 నెలలు ఉంటేనే వారు వీరైపోతున్నప్పుడు మనం 60 లేదా 70 సంవత్సరాల జీవిత కాలంలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయాలి. 6 నెలలకి ఇప్పుడు మన పక్కన తమిళనాడు ఉంది, మనం తమిళనాడుకి వెళ్ళాం అనుకోండి, 6 నెలలకంతా మనము తమిళ్ మాట్లాడుకోవచ్చా, నేర్చుకోవచ్చా? ఈజీగా నేర్చుకునేస్తాం. అక్కడ నుండి వాళ్ళు ఇక్కడికి వచ్చారు అనుకోండి, పని విషయమై వాళ్ళు తెలుగు నేర్చుకోగలుగుతారా? నేర్చుకోగలుగుతారండి. మరి తెలుగు కానివ్వండి, తమిళ్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, కన్నడ కానివ్వండి,
ఎన్ని రోజుల్లో నేర్చుకోవాలంటే తెలుసా? 40 రోజుల్లో నేర్చుకోవచ్చు. పుస్తకాలు ఉన్నాయి. నాకు చిన్నప్పుడు నేను చదివేదాన్ని. ఏంటి ఆ పుస్తకాలు అంటే 40 రోజుల్లో మీరు తమిళ్ చదవడం రాయడం నేర్చుకోవచ్చు, 40 రోజుల్లో కన్నడ నేర్చుకోవచ్చు, 40 రోజుల్లో హిందీ నేర్చుకోవచ్చు. అంటే మనకి ఎలాంటి స్కూల్లోకి వెళ్ళి మనం నేర్చుకోకపోయినా బుక్ పెట్టుకొని మనం నేర్చుకోవచ్చు అంట 40 రోజులు. ఇక్కడ 6 నెలల సహవాసం కలిగితేనే వాళ్ళు వీరుగా మారిపోతున్నప్పుడు మరి ఎల్లప్పుడూ మనం భూమి మీద పుట్టుకొచ్చిన మనిషి బాల్యం నుంచే ఎలా మారిపోతుందంటే ఒకనాడు సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరెవరు చెడిపోయారంట? బాలురు మొదలుకొని వృద్ధుల వరకు. ఏంటండి బాలురు, పసి బాలురే చనిపోయారంటే అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి పరిస్థితి ఆలోచించండి. అందుకే దేవుడు మాట్లాడుతూ, ఇదిగో మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపలు నడిచే మార్గాన్న నిలువక, అపహాసకులు కూర్చున్న చోట మీరు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రం ధ్యానించడం అంటే ఒక దావీదు గారే ఒక విషయంలో తప్పు చేశారు. అంటే అంతటి జ్ఞానం కలిగిన వాళ్ళము మనము లేదండి. కానీ దేవుడు ఇదిగో 66 పుస్తకాలు మన చేతికి ఇచ్చారు. 66 పుస్తకాల్లో దేవుని మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో ఇదిగో నా పిల్లల కొరకు ఎన్నో మాటలు రాయించాను. నేర్చుకుంటున్న మీరు, నా రూపం గురించి తెలుసుకున్న మీరు, సర్వలోకానికి సర్వ సృష్టికి మీ సువార్తను ప్రకటించని ఏ మాటలు అయితే చెప్పారో ఈ మాటలను మనందరినీ ప్రకటించమంటున్నారండి. ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, దుష్టుల ఆలోచన చొప్పున నడువకన్నారు కదా, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండగా అనేసి అన్నారు కదా. మరి నిజంగా వారు కూర్చున్న చోట కూర్చుంటే మనం మారిపోతామా అన్న ఆలోచన మీకు రావచ్చండి. ఇక్కడ యాకోబు గారు బైబిల్లో కనబడుతున్నట్టు యాకోబు గారు ఒకానొక సమయంలో లాబాను, తమ మామగారింటి లాబాను దగ్గర గొర్రెలను మేపుతుంటారు, మందను మేపుతుంటారు. అలా మందను మేపుతున్నప్పుడు మామగారికి మరి అల్లుడికి ఒక ఒప్పందం ఉంటుంది. ఏంటి ఆ ఒప్పందం అంటే, ఇదిగో మీరు మందను మేపమంటున్నారు, గొర్రెల మందను మేకల మందను. ఇప్పుడు ఈ మేపుతుంటే ఈ మందల్లో ఏవైతే మచ్చలుగా ఉంటుందో ఇవి మాత్రం నాకు, మచ్చలు లేకుండా పొడలు లేకుండా ఏవైతే ఉంటుందో ఇవన్నీ మామగారు మీకు. కనుక ఇది ఎక్కువగా ఏమున్నాయంటే అన్నీ మంచిగా ఉన్నటువంటివి, మచ్చలు లేకుండా ఉన్నటువంటి ఉన్నాయి. ఇదిగో మచ్చలు కలిగినవి ఎన్ని ఉన్నాయంటే కొన్ని ఉన్నాయి. కనుక ఇవి నాకు, ఇవి మీకు అని తమ మామగారి మందను తమ మందను వేరుపరుస్తారంటండి. అలా వేరుపరిచి అది ఒకవైపు ఇవి ఒకవైపు రెండింటిని సపరేట్ చేసి మేపుతున్నారు. ఇక్కడ ఒక శాస్త్రీయమైన ఒక పద్ధతిని ఉపయోగించారు ఆ కాలంలోనే యాకోబు గారు. ఎలాంటి పద్ధతి అని మనం ఆలోచన చేయగలిగితే, చీనారు జంగిచాలు అన్నట్టు ఒక చువ్వను తీసుకొచ్చి ఎప్పుడైతే ఈ పశువులు జంతువులు ఇవి నీళ్లు త్రాగడానికి వస్తాయో, అలా నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు వాటికి ఉన్నటువంటి ఆ పొట్టుని తీసి అక్కడక్కడ ఆ పొట్టు ఎలా కనపడుతుందంటే వాళ్ళ కళ్ళకి రమ్యంగా అందంగా కనపడుతుందండి. అలా చూస్తూ అది భలే ఉంది అని చూసుకుంటూ నీళ్ళు తాగుతున్నప్పుడు గర్భంలో మరి బిడ్డ అంటే అప్పటికే చూలుతో ఉంటుంది కదా గొర్రె మేకలో, అలా చూలుతో ఉన్న అవి వాటిని చూసినప్పుడు ఏ రూపాన్నైతే అక్కడ నీళ్ళలో చూసాయో, నీళ్లు తాగేటప్పుడు దేన్నైతే గమనించాయో అదే రకంగా గర్భంలో పుట్టే పిల్లలు కూడా మచ్చలుగా పుట్టాయంటండి. అంటే అది శాస్త్రం ఒప్పుకునింది. ఎలా ఒప్పుకునిందంటే, తల్లి గర్భంతో ఉండి తల్లి దేన్నైతే పదే చూస్తుంటుందో అదే రూపమే గర్భంలో నుండి శిశువుకి వస్తుంది అని చెప్పడం జరిగింది. ఎంతకీ ఇది వాస్తవం అంటే నిజంగా ఇది వాస్తవమండి. శాస్త్ర ప్రపంచం కూడా ఒప్పుకున్నది. మరి ఆ రోజు ఎందుకు ఆ విధంగా చేయడం జరిగిందని మనం ఆలోచన చేయగలిగితే, యాకోబు గారి పేరులోనే మోసగాడు ఉంది కదండి. యాకోబు అంటే మోసగాడు కదా, కనుక తన మామను మోసం చేశాను అనుకోవచ్చు. కాదండి, ఇక్కడ ఏం జరిగింది, ఏదైతే చూస్తారో దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక దివారాత్రులను దేవుని ధర్మశాస్త్రాన్ని ఆనందించేవాడు తండ్రి అని చెప్పాడు కదా. మనం కూడా ఎలాంటి వారి మధ్యన కూర్చోకూడదంట. ఇలాంటి తెలివితేటలు ఉపయోగించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎలా ఉంటారంటే మనతో బాగా నవ్వుతూనే మాట్లాడుతుంటారు, బాగా హ్యాపీగానే ఉంటారు, ఆనందంగానే గడుపుతుంటారు. కానీ చేసే పనులన్నీ ఎలా చేస్తుంటారు? ఇక్కడ యాకోబు గారు ఎలాగైతే తన మామతో ఒప్పందం కుదుర్చుకొని ఆ పశువులను మేపుచున్నప్పుడు ఎలాగైతే టెక్నిక్ ఉపయోగించారో, ఎలాగైతే తన మందని పెంచుకున్నారో, ఇక్కడ కూడా చాలా మంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎంతకీ నిజమైనటువంటి వాళ్ళు ఎవరు? ఎంతకీ ఈ మందలని ఎవరివి? యాకోబు గారి మామగారి లాభండి కదా. మరి నా మామగారి సొత్తు నేను తీసుకోవచ్చా? తీసుకోకూడదు కదా అని అనుకోవచ్చు కదా. అనుకోవడం లేదు. ఇక్కడ ఇదిగో నేను ఎలాగైనా సరే నా సంపదని పెంచుకోవాలి, నా పేరుని తెచ్చుకోవాలని ఆలోచన చేశారండి. మరో సందర్భం గురించి మనం ఆలోచన చేయగలిగితే కొత్త నిబంధనలో ఒక సందర్భం కనబడుతుంది. ఏంటంటే జకరియా ఎలిజబెత్లకి గర్భం. ఎలిజబెత్ గారు గర్భం ధరించినప్పుడు అప్పటికే బాప్తిస్మా ఇచ్చే యోహాను గారు ఎన్ని నెలలు కడుపున ఉంటారు? 6 నెలలు. 6 నెలలు ఉన్నట ఆ శిశువుని మరియమ్మ గారు ఇదిగో పలానా ప్రాంతంలో పలానా ఆమె గర్భాన్ని ధరించున్నారని పరిశుద్ధాత్మ తెలియపరచబడినప్పుడు ఆమెను చూడడానికి మరియమ్మ గారు, యేసుక్రీస్తు యొక్క తల్లి గారు కన్యా మరియ గారు వెళ్తున్నప్పుడు మరియమ్మ గారిని చూసి గర్భంలో ఉన్న శిశువు ఏం చేస్తున్నాడు? గంతులు వేస్తున్నాడు. అంటే గర్భంలో ఉన్న శిశువుకి ఈ భూమి పైన ఉన్నటువంటి వాతావరణాన్ని అబ్జర్వ్ చేసే అంత శక్తి జ్ఞానం ఉందా అంటే ఉంది. అంత జ్ఞానం ఉంది కనుకనే వస్తున్నది ఎవరో అన్నటువంటి విషయాన్ని బాప్తిస్మా ఇచ్చే యోహాను గారు గ్రహించి గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినట్లుగా కనబడుతుందండి. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇదిగో మరి మేము గర్భంతో ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు పాటించలేదండి, మరి ఏంటి పరిస్థితి అని ఆలోచించొద్దండి. మనము గర్భంలో ఉన్నప్పుడు ఇంతటి మహాజ్ఞాన సంగతులు మనం నేర్చుకోలేకపోయినా, మన పిల్లలకి వినిపించలేకపోయినా, ఇదిగో ఈ తరంలో మన గర్భం గుండా పుట్టుకొచ్చిన పిల్లలకి ఎన్నో దేవుని మహాజ్ఞాన సంగతులు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు పిల్లలకి బాల్యం నుంచే ఇదిగో మరి ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి? పరలోకపు పౌర విద్య. మరి ఎక్కడికి నడిపిస్తుంది ఆ విద్య అంటే? పరలోకాన్ని నడిపిస్తుంది. ఈ భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఇదిగో నాకు పౌర హక్కు ఉంది, నేను ఈ భూమి మీద పుట్టాను, నాకు హక్కు ఉంది అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇదిగో మీరు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుంచి వచ్చారు. కనుక మరలా మనం పరలోకంకి వెళ్ళాలంటే ఏది చదువుకోవాలి? పరలోకపు పౌర విద్య చదువుకుంటే మరలా పరలోకానికి దేవుడి నుంచి ఎలాగైతే మనం వచ్చామో, యథార్థవంతులుగా వచ్చామో, అలాగే మరలా తిరిగి యథార్థవంతులుగా దేవుడి నుండి లోకానికి మనం చేరుకోగలము. అలా చేరుకోవాలంటే మన చేతిలో ఉన్న 66 పుస్తకాలు, దేవుని మహాజ్ఞాన గ్రంథం అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఎన్నో పాఠాలు ఉన్నాయండి. వీటినన్నిటిని నేర్చుకున్నప్పుడు మనం నేర్చుకొని మన పిల్లలకి నేర్పించగలిగితే ఇదిగో ఇది దేవుని రూపము, దేవుని స్వరూపం ఇది. దేవుని స్వరూపాన్ని ఒకవేళ మనం కోల్పోయామా అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? దేవుని రూపాన్ని మరలా మనం చేజిక్కించుకోవాలి. దేవుని రూపాన్ని ఒకవేళ మనం విడిచిపెట్టేసామా మరలా దాన్ని మనం ఏం చేయాలి? దేవుని వాక్యం చేత మరలా దాన్ని దేవుని మాటలు నెమరు వేసుకుంటూ బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ బలలో చేయవేసిన ప్రతిసారికి మనల్ని మనమే పరిశుద్ధులుగా మనము దేవుని ఎదుట ఏం చేయాలంట? ఒప్పుకోవాలంటండి. ఇదిగో తండ్రి మేము చేసిన అపరాధం తెలిసి తెలియక చేసిన పొరపాటును క్షమించండి అని మనం పశ్చాత్తాపడితే మరి దేవుడు ఏం చేస్తారు? మనల్ని క్షమిస్తారు. అలా క్షమింపబడినప్పుడు మాత్రమే మనం ఎక్కడికి చేరుకోగలుగుతాము? దేవుడి నుండి ఆ లోకాన్ని సంపాదించుకోగలుగుతాం. కనుక ఒకసారి మనం మరో మాట మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు
మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇదిగోండి ఎలాగంట మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా చిక్కులు పెడుతుందంటండి. ఏంటిది? పాపం. దాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనంటే యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తాలి. చివరిగా మన మాట మనం చూడగలిగితే కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చూడగలిగితే, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేని కొరకు ప్రకటిస్తున్నానంటే ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి, ప్రతి మనిషి కూడా క్రీస్తునందు సంపూర్ణిగా చేయాలంట. అంటే క్రీస్తు స్వరూపము రావాలి, సంపూర్ణ స్వరూపం రావాలి. ఎప్పుడైతే క్రీస్తు రూపం మనలో వచ్చిందో అప్పుడు దేవుడు ఉన్నట్టు లోకానికి మనం అందరము చేరుకోగలుగుతాం. అందుకే ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషిని బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయన్ను ప్రకటించుచున్నాము. ఈరోజు మరి బైబిల్ తరగతులు ఎన్నో మహాజ్ఞాన సంగతులు ప్రకటింపబడుతున్నాయండి. దేని కొరకండి? ఎవరి స్వలాభం కొరకో, ఏదో ఆశలు కూడా పెట్టుకోవాలనో, ఏదో సంపాదించుకోవాలని కాదండి. దేవుని స్వరూపం మన ఎందుకు ఏర్పడాలని, దేవుని రూపం మన అందరం కలిగి ఉండాలి. దేవుని స్వరూపాన్ని మనల్ని ఎలాగైతే యథార్థవంతులుగా పుట్టించాడో అదే యథార్థతతో భూమి మీద జీవిస్తూ దేవుడు వంటి లోకానికి చేరుకోవాలని. అందుకే పౌలు గారు కొలసీలకు పత్రిక రాస్తూ ఇదిగో మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడాలని, మీ యందు క్రీస్తు రూపం రావాలని ఆలోచిస్తున్నా అంటున్నారండి. మనం కూడా క్రీస్తు స్వరూపాన్ని ధరించుకొని క్రీస్తు రూపాన్ని, క్రీస్తు రక్తాన్ని, క్రీస్తు శరీరాన్ని తీసుకుంటున్నాం. మనము ఇదిగో క్రీస్తుని మేము నమ్మాము, క్రీస్తుని ధరించుకున్నాము అని అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఆయన రూపాన్ని అలాగే కలిగి ఉండాలి. ఆయన రూపంతోనే దేవుడిది విశ్వరూపం అయితే, యేసుక్రీస్తు వారిది విశ్వరూపం అయితే, పరిశుద్ధాత్మ దేవుడిది విశ్వరూపం అయితే, అలాంటి రూపాన్ని మనకిస్తే ఆ రూపాన్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా కాపాడుకొని దేవుడు ఉన్నట్టు ఆ మహాలోకాన్ని సంపాదించుకునే వారిగా మనం అందరం ఉండాలి. కనుక క్రీస్తు స్వరూపం మనలో నుండి వెళ్ళిపోకుండా ఆ రూపాన్ని కాపాడుకుంటూ మనం దేవుని కొరకు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళగలిగితే దేవుడు ఉంటే మహాలోకాన్ని సంపాదించుకోగలుగుతాం. ఒకవేళ క్రీస్తు రూపాన్ని మనలో లేకుండా పోగొట్టుకున్నామా ఇక నిత్యాగ్ని శిక్ష తప్పదు. కనుక దేవుని స్వరూపం ఎలా ఉంది? దేవుని స్వరూపం ఆయనది ఆకాశ మహాకాశాలు పట్టని రూపం. అలాంటి రూపాన్ని ఎవరికి ఇచ్చారు? మనలో ఉంచాడు. మళ్ళీ మనం భూమి మీద మరణించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? యేసుక్రీస్తు వారు ఎలాగైతే మరణించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఉన్నారో మనము కూడా ఆ తండ్రి ఉన్న లోకానికి చేరుకోవాలి. కనుక భూమి మీద వివిధ తంత్రములను కల్పించేది ఎవరు కల్పిస్తారు? అపవాది కల్పిస్తాడు. అలా అపవాది కల్పించే వివిధ తంత్రములను మనం అందరం విడిచిపెట్టి క్రీస్తు రూపాన్ని ధరించుకొని యేసుక్రీస్తు వారు ఎలాగైతే తన 12వ ఏట సువార్త పనిలో ఉన్నారో, దేవుని పనిలో ఉన్నారో, అదేవిధంగా మనము దేవుని కొరకు ఆలోచిస్తూ మన పిల్లలను దేవుని కొరకు పెంచుతూ దేవుని నుండి ఆ మహాలోకాన్ని సంపాదించుకునే వారిగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.